హిమాలయ పర్వతాల గురించి ఈ క్రింది వాటిని పరిగణించండి. అన్నింటికంటే ఉత్తరాన ఉన్న పర్వతాలని హిమాద్రి శ్రేణి అంటారు. కరెక్ట్. పీర్ పంజాల్ హిమాద్రి శ్రేణిలో భాగం. ఇది రాంగ్. పీర్ పంజాల్ అనేది మధ్య హిమాలయాల్లో ఉంటుంది. మధ్య లేదా నిమ్న లేదా హిమాచల్ హిమాలయాల్లో ఉంటుంది. మధ్య హిమాలయాల్లో దక్షిణ భాగాన కాశ్మీర్లో ఉన్న పొడవైన మరియు ముఖ్యమైన శ్రేణి పీర్ పంజాల్ శ్రేణి. సో ఇది రాంగ్. హిమాద్రి శ్రేణిలో హిమానీ నదాలు ఉంటాయి. సో ఇది కరెక్ట్. కంగ్రా కులు లోయలు హిమాద్రి శ్రేణిలో భాగం. ఇది కూడా రాంగ్. కంగ్రా కులు లోయలు హిమాచల్లో ఉంటాయి. సో ఆన్సర్ ఏ, సి మాత్రమే. క్రింది భారతదేశ పీఠభూములు వాటి దిక్కులు లేదా భాగాల్ని పరిగణించండి. మాల్వా పీఠభూమి పశ్చిమం వైపు ఉంది. కరెక్ట్. ఛోటా నాగపూర్ పీఠభూమి ఉత్తరం వైపు కలదు. సో ఇది రాంగ్. ఇది తూర్పు వైపు ఉంటుంది. దక్కన్ పీఠభూమి నర్మదా నది దక్షిణం వైపు కలదు. కరెక్ట్. నీలగిరి పర్వతాలు దక్కన్ పీఠభూమిలో భాగం. కరెక్ట్. సో ఇందులో సరైనది ఆప్షన్ ఏ, సి, డి మాత్రమే. సో ఇవి రెండు కూడా 10th క్లాస్లోని ఫస్ట్ లెసన్ నుంచి తీసుకోవడం జరిగింది. నక్షత్రాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు. నక్షత్రాలు పుడుతూ ఉంటాయి. కరెక్ట్. నక్షత్రాలు పెరుగుతూ ఉంటాయి. కరెక్ట్. నక్షత్రాల పరిమాణాల్లో మార్పులు ఉండవు. సో ఇది రాంగ్. నక్షత్రాలు చనిపోతూ ఉంటాయి. కరెక్ట్. సో ఇందులో సరికానిది ఆన్సర్ ఆప్షన్ 3. సముద్రపు నీటిలోని కరిగిన ఖనిజాలలో ఉప్పు శాతం ఎంత? 77.8%. క్రింది పవనాలను అవి వీచే ప్రాంతాలతో జతపరచండి. చినూక్ అమెరికా కెనడా ప్రాంతంలో వీస్తాయి. మిస్ట్రాల్ ఫ్రాన్స్లో వీస్తాయి. ఫ్యూనా ఆండీస్ పాంపెరో సౌత్ అమెరికా దక్షిణ అమెరికాలో వీస్తాయి. సో ఆన్సర్ 3512. వివిధ కాలాలలోని పటాలకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిగణించండి. సుమేరియన్లు మట్టి పలకలపై పటాలని తయారు చేశారు. కరెక్ట్. బాబిలోనియన్ల యొక్క ప్రపంచ పటంలో త్రికోణాకారంలో 9 దీవులు ఉన్నాయి. ఇది రాంగ్. 9 కాదు, 7 దీవులు. సో కొత్త టెక్స్ట్ బుక్లో ఇక్కడ సముద్రాలు అని ఇచ్చారు. సో 9 దీవులు కాదు, ఇక్కడ ఆన్సర్ అనేది 7 దీవులు అనేది కరెక్ట్. హెకేటియస్ ఆధారంగా గీసిన ప్రపంచ పటంలో గ్రీసు మధ్య భాగంలో ఉంది. కరెక్ట్. రోమన్ వ్యాపారస్తులు పటాల ఆధారంగా భారత తీరాన్ని చేరుకున్నారు. కరెక్ట్. సో ఇందులో సరైనవి ఏసిడి. సో ఏసిడి మాత్రమే. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటే ఏమిటి? గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల్లో చాలా తేడా ఉండడం. సో ఆన్సర్ 1. సో ఇది రిపీట్ అయింది క్వశ్చన్ డేట్లో. క్రింది వాటిలో తెలంగాణలో పూర్తి నల్ల మృత్తికల నేల కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ కొమురం భీం. ఎస్కిమోలు ధరించే కోట్లను ఏమని అంటారు? పర్కాలు అంటారు. పర్కాలు అంటే ఎస్కిమోలు ధరించే కోట్లు. ఎస్కిమోలు ధరించే బూట్లను ముక్లుక్లు అంటారు. సో ఇవి ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. క్రింది అంశాలను వాటి సంబంధిత నీటి చక్ర దశలతో జతపరుచుము. భూ ఉపరితలం మీద ఉన్న నీరు ఆవిరి కావడాన్ని బాష్పీభవనం అంటారు. నీరు చిన్న నీటి బిందువులుగా మేఘాలుగా మారడాన్ని ద్రవీభవనం అంటారు. వాతావరణంలోని నీరు భూమి ఉపరితలాన్ని చేరడం అవపాతం అంటారు. భూమి లోపలికి నీరు ఇంకడాన్ని భూగర్భ జలం అంటారు. సో ఆన్సర్ బి 5123. భారతదేశంలో జనపనార పరిశ్రమకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ప్రపంచ జనపనార వస్తు ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానం వహిస్తోంది. కరెక్ట్. ప్రపంచ జనపనార వస్తు ఎగుమతిలో భారతదేశం మొదటి స్థానం వహిస్తుంది. ఇది రాంగ్. భారతదేశంలో జనపనార పరిశ్రమ పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నదీ తీరం వెంట కేంద్రీకృతమై ఉంది. కరెక్ట్. పర్యావరణానికి హాని కలిగించడం వల్ల జనపనార పదార్థాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గుతుంది. సో ఇది రాంగ్. పర్యావరణానికి హాని కాదు, హితం చేస్తుంది జనపనార అనేది. పర్యావరణానికి హితం చేసే జనపనార పదార్థాలకు మళ్ళీ గిరాకీ అనేది పెరుగుతోంది. సో ఇందులో సరైనవి ఆప్షన్స్ ఏ మరియు సి మాత్రమే. కింది వాటిలో సిమెంటు పరిశ్రమకు ముడిసరుకు కానిది ఏది? ఆన్సర్ రబ్బర్. అంతర్వేది అంటే ఏమిటి? చాలా ఈజీ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. 2 నదుల మధ్య ప్రాంతం. క్రింది జిల్లాల్లో ఒకటి తెలంగాణలో అత్యల్ప స్థాయి సముద్ర మట్టం 0 నుంచి 150 మీన్ సీ లెవెల్ లోపు ఉన్న ప్రదేశం. ఖమ్మం అనేది అత్యల్ప స్థాయి సముద్ర మట్టం లోపు ఉన్న
ప్రదేశం తెలంగాణలో. ఈ క్రింది ఆఫ్రికా దేశాలు వాటిని వలసలుగా పాలించిన యూరప్ దేశాలతో జతపరచండి. అంగోలా పోర్చుగల్ కింద వలస దేశంగా ఉంది. మడగాస్కర్, ఫ్రాన్స్, నైజీరియా, బ్రిటన్, నమీబియా, జర్మనీ. సో ఆన్సర్ 1. ఈ క్రింది వాటిలో ఒకటి యూరప్లోని ద్వీపం కాదు. సర్డీనా యూరప్లో ద్వీపం, సిసిలి యూరప్లో ద్వీపం, గ్రెనేడా అనేది యూరప్లోని ద్వీపం కాదు, ఐర్లాండ్ అనేది కూడా యూరప్లోని ద్వీపం. ఈ క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడనిది ఏది? కందికల్ కొండలు జయశంకర్ భూపాలపల్లిలో ఉన్నాయి. అనంతగిరి కొండలు వికారాబాద్, సాత్మాల కొండలు ఆదిలాబాద్, రాఖీ కొండలు, సో రాఖీ కొండలు అనేవి సిద్దిపేట కాదు జగిత్యాలలో ఉన్నాయి. కింది వాటిలో తెలంగాణలో అత్యల్ప వర్షపాతం 60 సెంటీమీటర్ల కంటే తక్కువ నమోదయ్యే జిల్లా ఏది? జోగులాంబ, గద్వాల. కర్కాటక రేఖ ఎక్కడ ఉంది? భూమధ్య రేఖ పై భాగంలో. సో కర్కట రేఖ అంటే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. ఇది భూమధ్య రేఖకి పై భాగంలో ఉంది. క్రింది అగ్నిపర్వతాలు అవి ఉన్న ప్రాంతాలతో జతపరచండి. కోటోపాక్సి ఈక్వెడార్లో ఉంది. ఫ్యూజియామా జపాన్లో, కిలిమంజారో టాంజానియా, మౌంట్ పీలి వెస్ట్ ఇండీస్. సో ఆన్సర్ 3. భూమి ఆకృతికి సంబంధించి కింది వాటిని పరిగణించండి. భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు, సో రాంగ్. భూమి ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి ఉంటుంది, కరెక్ట్. గ్లోబులు భూమి ఆకారాన్ని ఖచ్చితంగా చూపించవు. భూమధ్య రేఖ వద్ద భూమి కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది, సో కరెక్ట్, బీడి మాత్రమే. స్టెప్పీలు అంటే ఏమిటి? యురేషియాలోని సమశీతోష్ణ మండల గడ్డి భూముల్నే స్టెప్పీలు అంటారు. క్రింది ఆదిమానవుల కాలం నాటి సమూహ లక్షణాలను పరిగణించండి. ధనిక పేద తేడాలు లేకపోవడం, కరెక్ట్. వేటాడిన జంతువులకు వీరు కృతజ్ఞత తెలిపేవారు, కరెక్ట్. ముఖ్య నిర్ణయాలని సామూహికంగా తీసుకునేవారు, కరెక్ట్. ఆహార వేటలో స్త్రీలు పిల్లల పాత్ర ఉండేది కాదు, సో ఇది రాంగ్. సమూహ లక్షణాల్లో ఉన్నవి ABC మాత్రమే. క్రింది వాటిలో ఒకటి మహాజనపదాల కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతం కాదు. అత్రంజికేరా పురాతత్వ ప్రాంతం, కౌశాంబి పురాతత్వ ప్రాంతం, గుర్జరా అనేది పురాతత్వ ప్రాంతం కాదు. అయోధ్య కూడా మహాజనపదాల కాలం నాటి ముఖ్య పురాతత్వ ప్రాంతమే. అశోకుడి ఆలోచనలకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. దేవతా పూజలు, జంతు బలులకు స్థానం లేదు, కరెక్ట్. జంతు వైద్య సదుపాయాల్ని ఏర్పాటు చేశాడు అశోకుడు, కరెక్ట్. మత సామరస్యం, కరెక్ట్. బానిసా సేవక వ్యవస్థల్ని నిషేధించాడు అనేది రాంగ్. అశోకుడి ఆలోచనలకు సంబంధించి సరికానిది ఆప్షన్ డి మాత్రమే. సో సరైనవి ABC మాత్రమే. బానిసల పట్ల ప్రేమగా వెలగాలని అశోకుడు ఆలోచనలో ఒకటి. వేదకాలంలోని ముఖ్యమైన 3 దేవతలు ఎవరు? అగ్ని, ఇంద్రుడు, సోమలత. ఈజీ క్వశ్చన్. మువ్వెంద వేలన్, అరయ్యార్ అనేవి ఏమిటి? చోళుల ధనవంతులైన భూస్వాములకు ఇచ్చిన బిరుదులు మువ్వెంద వేలన్ మరియు అరయ్యార్. సో ఇది 7th క్లాస్. క్రింది కాకతీయ రాజుల పేర్లని వారి కాలాన్ని బట్టి మొదటి నుండి చివరి వరకు క్రమానుగత శ్రేణిలో అమర్చండి. సో ముందుగా 2వ ప్రోలరాజు, నెక్స్ట్ రుద్రదేవుడు, నెక్స్ట్ గణపతి దేవుడు, సో తర్వాత గణపతి దేవుడి తర్వాత రుద్రమదేవి పాలనా కాలం, సో ఆ తర్వాత 2వ ప్రతాప రుద్రుడు. సో ఇక్కడ ఇచ్చిన రాజుల ప్రకారం సో BDCA. విజయనగర రాజ్యాన్ని సందర్శించిన నికోలో కోంటి డొమింగో పేజ్లు ఏ దేశాలకు చెందినవారు? ఆన్సర్ ఇటలీ, స్పెయిన్ వరుసగా. నికోలో కోంటి ఇటలీ, డొమింగో పేజ్ స్పెయిన్.